రోడ్ యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువే కాదనటం లేదు. కానీ ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందక చనిపోతున్న వాళ్ళే చాలా ఎక్కువ. హైదరాబాద్ విజయవాడ హైవేలో అయితే పరిస్థితి మరింత దారుణమని చెప్పాలి. సకాలంలో వైద్యం అందకపోవటం వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా? అత్యంత ప్రమాదకరంగా మారిన NH65 పై ప్రమాదం జరిగితే కంతేనా? ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 4 లేన్లుగా మారి దశాబ్దం దాటినా ఇంకా ఈ హైవేపై ప్రమాదాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. నిత్యం ప్రమాదాలతో ఈ హైవే రక్త రహదారిగా మారింది. ఈ హైవేపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఈ హైవేపై ప్రమాదం జరిగిన సమయంలో అత్యవసర వైద్యం అందక అనేక మంది క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక కుటుంబాలు వేదన పడుతున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ హైవే అత్యంత ప్రమాదకరమైన రహదారి. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది ఈ రూట్లోనే. ఎన్టీఆర్ మనవడు జానకిరాం ప్రాణాలు కోల్పోయింది కూడా ఈ రహదారిపైనే. టీడీపీ నేత లాల్జాన్ బాషాతో పాటు ఎంతో మందిని బలి తీసుకుంది ఈ రహదారి. గతేడాది ఈ హైవేపై 918 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 318 మంది చనిపోయారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 92 ప్రమాదాలు జరిగితే 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు సగటున 2 ప్రమాదాలు ఈ డెత్ రోడ్డుపై జరుగుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోవడం అంటే అర్థం మొత్తం కుటుంబం వీధిని పడ్డం. రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్ని కుటుంబాలను వీధిని పడేశాయో లెక్కేలేదు. భర్తను పోగొట్టుకుని కుటుంబాన్ని పోషించలేని ఇల్లాలు, అనాథలుగా మారుతోన్న పిల్లలు, చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు, కాళ్ళు చేతులు పోగొట్టుకుని జీవితాంతం అంగవైకల్యంతోనే బతకాల్సిన పరిస్థితులు, ఇలా ఎన్నెన్ని విషాద సంఘటనలు. ఇంకో 10 నిమిషాల్లో ఇల్లు చేరతారనగా మరణ వార్త విన్నవాళ్లు కోకొల్లలు. ప్రపంచంలో ఉన్న మొత్తం వాహనాల్లో జస్ట్ 1% వాహనాలు మాత్రమే ఇండియాలో ఉన్నాయి. కానీ రోడ్డు ప్రమాదాలు మాత్రం 11% నమోదవుతున్నాయి. మన దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, ప్రతి 4 నిమిషాలకు ఒకరి మరణం. ఇండియాలో నిత్యం సగటున 415 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో. అసలు ప్రపంచవ్యాప్తంగా వేటి కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని లెక్కలు తీస్తే రోడ్డు ప్రమాదాలకు 8వ స్థానం దక్కింది. అత్యంత దారుణ విషయం ఏంటంటే రోడ్డు ప్రమాదాల్లో ఓ 100 మంది చనిపోయారనుకుంటే అందులో 76 మంది 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారే ఉంటున్నారు. అంటే దాదాపుగా కుటుంబానికి ఆధారమైన వ్యక్తులే చనిపోతున్నారు. గోల్డెన్ అవర్, దీని గురించి అందరూ తెలుసుకోవాలి. రోడ్డు ప్రమాదాల్లో అత్యంత తీవ్రంగా గాయపడిన వారికి గంటలోపు గనక సరైన చికిత్స అందించగలిగితే చాలా మంది ప్రాణాలు నిలబెట్టొచ్చు. బట్ ఆ గంటలో చికిత్స అందించడమే ఇప్పుడు కష్టమవుతోంది. ఎక్కడో నేషనల్ హైవేపై యాక్సిడెంట్ జరిగితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గంట దాటుతోంది. సో దీన్ని నివారించేందుకు ట్రామా కేర్ సెంటర్లు అవసరం. అంటే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించే లక్ష్యంతో హైవేలు, నేషనల్ హైవేల వెంట ట్రామా కేర్ హాస్పిటల్స్ నిర్మిస్తారు. అలాంటి ప్రయత్నమే ఉమ్మడి నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడులో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ టు విజయవాడ NH65 దేశంలోనే అత్యధిక వాహన రద్దీ ఉన్న హైవేగా పేరుంది. నిత్యం 45,000 వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో వెహికల్స్ సంఖ్య రెట్టింపవుతుంది. ఈ హైవేను 2015లో 4 లేన్లుగా అభివృద్ధి చేసినా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. నిత్యం రక్తసిక్తమవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 15 మండలాల్లో 33 గ్రామాల మీదుగా 181 కిలోమీటర్ల మేర NH65 వెళ్తోంది. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా 100 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం గాయపడిన వారికి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందకపోవడమే. గోల్డెన్ అవర్లో వైద్యం అందితే ప్రాణాలు దక్కే ఛాన్స్ ఉన్నప్పటికీ హైవేపై ఎక్కడా ఆ సదుపాయమే లేదు. దీంతో ప్రమాదం తర్వాత బాధితులను ఆసుపత్రులకు తరలించేలోపే జరగకూడ నష్టం జరిగిపోతోంది. హైవేను ఆనుకునున్న మండల కేంద్రాల్లో PHCలు అందుబాటులో ఉన్నా రాత్రైతే వాటి సేవలు బంద్ అవుతున్నాయి. అందుకే కొర్లపాడులో ట్రామా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. తలకాయ వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి బాగా. దానివల్ల మనం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే వారికి వాళ్ళు ఏం చెప్తారు, 10 నిమిషాల ముందు తీసుకొస్తే మంచిగుండు అని చెప్పేసరికి మనకి హైవే మీద ఏడలేక మనం హైదరాబాద్కో నల్గొండ లాంగ్ తీసుకెళ్ళే వారికి ఇబ్బంది అవుతుంది. దయవించి ప్రభుత్వం వాళ్ళు ఈ రోడ్ ఏమంటే ఒక హాస్పిటల్ పొంటి చేస్తే ఎంతో మంచి ప్రాణాలు తగ్గవచ్చు. ఇంకా కొందరు వీధిలో పడిపోయిన సార్, భార్య ఉండి భర్త చనిపోయిందనుకో, భార్య ఎంతో పిల్లలు చాలామంది
అన్యాయం అయిపోయారు. నేషనల్ హైవేపై సూర్యాపేట జిల్లా ఆసుపత్రి, నార్కెట్పల్లిలో కామినేని హాస్పిటల్, నల్గొండ ప్రభుత్వాసుపత్రి అందుబాటులో ఉన్నాయి. అంటే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద స్థలం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. ఈలోపు హైవే వెంట ఎక్కడా చెప్పుకోదగ్గ ఆసుపత్రి లేదు. ఈ మార్గంలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే సూర్యాపేట జిల్లా ఆసుపత్రి, కామినేని ఆసుపత్రి, నల్లగొండ జిల్లా ఆసుపత్రికి పేషెంట్లను తరలించాల్సి వస్తుంది. అంబులెన్స్ వెళ్లి పేషెంట్లను తీసుకొచ్చి అడ్మిట్ చేయడానికే తక్కువలో తక్కువ గంట సమయమైనా పడుతోంది. ఇంతలో బాధితుల పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ జాతీయ రహదారి వెంట ఉన్న మండల కేంద్రాల్లో పిహెచ్సి సెంటర్లు ఉన్నప్పటికీ రాత్రి అయితే వాటి వైద్య సేవలు బంద్ అవుతున్నాయి. ఈ హైవే వెంట ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తే 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో పాటు ప్రమాద సమయంలో కీలకమైనటువంటి మొదటి గంటల్లో మెరుగైన ట్రీట్మెంట్ బాధితులకు అందే అవకాశం ఉంది. తద్వారా ప్రమాద బాధితుల మరణాల రేటును కూడా తగ్గించే అవకాశం ఉంది. హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటైతే వాటిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రమాద బాధితులకు కీలకమైన మొదటి గంటలో మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ట్రామా కేర్ సెంటర్లలో ఆర్థోపెడిక్, న్యూరో సర్జన్లు, అనస్థీషియా వైద్యులు ఉంటారు. డాక్టర్లు, ఇతర ఎమర్జెన్సీ సేవలు అందించే డాక్టర్లతో పాటు 24 గంటల పాటు అంబులెన్స్, ఆక్సిజన్ సౌకర్యంతో అందుబాటులో ఉంటారని వైద్యాధికారులు చెప్తున్నారు. ట్రామా కేర్ సెంటర్లతో గోల్డెన్ అవర్ లో అందించే వైద్య సేవలతో ప్రమాద బాధితుల మరణాలు 60 నుంచి 70% తగ్గే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. రోడ్ యాక్సిడెంట్ ని ఎర్లీగా మనం ట్రీట్ చేసే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ట్రీట్మెంట్ గోల్డెన్ అవర్స్ అంటారు. ఎర్లీ అవర్స్ను వాళ్ళు స్టెబిలైజ్ చేయడం కానీ, లేకపోతే రక్తస్రావం జరుగుతున్నట్టు కానీ, హెడ్ ఇంజరీస్ కానీ, కాలు ఇరిగిపోయినప్పుడు కానీ, పొట్ట అన్ని బోన్స్ పగిలినప్పుడు వాళ్ళకు ఎర్లీగా మనం ఇంటర్వెన్షన్ చేస్తే వాళ్ళకు దాదాపు ఒక 60 to 70% మెంబర్స్ని మనం రక్షించిన వాళ్ళు అవుతాం. నేషనల్ హైవేపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఇటు కొర్లపాడు, చౌటుప్పల్ కేంద్రంగా ట్రామా కేర్ సెంటర్ డెవలప్ చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఆ డిమాండ్ ఇప్పుడు సాకారమవుతోంది. కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర ట్రామా కేర్ సెంటర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ హైవేను 2 నెలల్లో ఎక్స్ప్రెస్ హైవేగా మార్చుతామని మంత్రి చెప్పారు. 5 కోట్ల రూపాయలతో ఏడీపీ సాయంతో ఈ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్తో ఎయిర్ లిఫ్టింగ్ కూడా చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ట్రామా కేర్ సెంటర్ ద్వారా కొంతవరకైనా ప్రమాద బాధితుల మరణాల శాతాన్ని తగ్గించే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు. ఇందులో అప్పటి కలెక్టర్ హరిచంద్ర గారు కూడా తరచూ నాతో మాట్లాడి మన యాక్సిడెంట్ అయినప్పుడు ఆ గంట బతికిచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్తో పాటు ఆపరేషన్ థియేటర్ కూడా పెట్టే విధంగా ఇవాళ డిజైన్ చేయించినాం. ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే కనీసం బతికిచ్చి ఆపరేషన్ చేసి మేజర్ సర్జరీ హైదరాబాద్ షిఫ్ట్ చేసే విధంగా అవసరమైతే హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉపయోగించుకొని ఈ హైవే ఇప్పటికే డెత్ రోడ్ అంటారు దీన్ని. దీంతో పాటు హైవేపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి 365 కోట్ల రూపాయల ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు నిర్మించే పనులు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర వైద్యం అందక అనేక మంది క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ హైవేపై ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు హడావుడికే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందినప్పుడే ఎంతోమంది ప్రమాద బాధితులకు పునర్జన్మ దక్కే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, సూర్యాపేట.